అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. సియోను శాలేము మన నిత్య నివాసును చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఇందుని నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా రాజా, జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఇదేనా మరి దేవుని వాగ్దానం చూసుకుందామండి. రండి, కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం చూసుకుందామండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మనకి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నిజమేనండి, యథార్థపరులకి ఏ మేలు చేయక మానడంట ఆయన. మన కృప ఘనత మనకి ఇస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, నాయన నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు వందనాలయ్యా. ఈ మాటలు ప్రభా వింటున్న ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నీరు గట్టి ఫలింపచేసి మమ్మల్ని అందరిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.